ఎక్కడ నుంచి డెవలప్ అవుతా ఉంది, వాటర్ ఎక్కడ స్టాగ్నేట్ అవుతా ఉంది, డైవర్ట్ పట్టుకోండి. శానిటేషన్ ఉందా లేదా ఊర్లో? ముందు వచ్చి విజిట్ చేయండి. అంతా మెన్ 10 మంది మెన్ తీసుకురండి, ట్రాక్టర్ తీసుకురండి, చెత్త ఎత్తండి. ఇదంతా కాలనీ కింద భాగం ఏదైతే ఉందో తరచుగా ఇది 3వసారి ఇదే ఇష్యూ అయింది. పైన వంక వచ్చి నీళ్లు అక్కడ చెత్త అంతా వేయడం వల్ల ఆ నీళ్లు అక్కడ స్టాగ్నేట్ అయిన ఒక్కసారి ఇళ్లలో నీళ్లు దొరికిపోతుంది. ఇది శానిటేషన్ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కానీ టౌన్ కి సంబంధించిన వాళ్ళు కానీ బాధ్యతగా పని చేయకపోతే సస్పెన్షన్ తప్ప వేరేదేమి ఉండదు. అధికారులు తమ బాధ్యతగా ఉండాలా. ఊరికే ఏదో ఐవాష్కి ఏదో కళ్ళు తుడిసేదానికి ఉద్యోగాలు చేస్తే అదంతా వినే పరిస్థితిలో నేను ఉండను. అర్థమైందా? ఒక్కసారి ఏదో గమనినా 2 సార్లు 3వ సార్లు మళ్ళీ నీళ్ళు ఇక్కడ రావడం. మున్సిపల్ వ్యవస్థలో ఉన్న శానిటేషన్ కానీ ఇంజనీరింగ్ అలైన్మెంట్ కానీ టౌన్ ప్లానింగ్ లో ఎక్కడ మిస్యూజ్ అయిందో ఆ కాలంలో చుట్టుపక్కల గోల్డ్ అన్ని తీసేయమని చెప్పారు. తీసేది పూర్తి స్థాయిగా ఏ ఒక్క ఇష్యూ పైన ఒక్కసారి ఏదైనా కంప్లైంట్ వస్తే 2వసారి అది రిపీట్ కాకూడదు. ఆ విధంగా పనిచేయాలి. ఊరికే ఏదో వచ్చినాం పోయినాం చూసినామంటే అదంతా కుదరదు. అందుకోసం సంబంధిత మున్సిపల్ శాఖ శానిటేషన్ కి, టౌన్ ప్లానింగ్ కి, ఇంజనీరింగ్ సెక్షన్ కి, అదే పంచాయతీకి సంబంధించిన సెక్రటరీకి, పంచాయత్ సెక్రటరీకి, అక్కడ ఉన్న ఇంజనీరింగ్ సెక్షన్ కి అందరికి అక్కడ రోడ్డు కూడా ఒకటి అవసరం ఉంది. సిమెంట్ రోడ్ తక్షణం వేయమని చెప్పినాను. ఎట్టి పరిస్థితుల్లో సకాలంలో అధికారులు స్పందించాలా. ఏదైతే పని ఉందో ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉన్నది. తహసీల్దార్ గారికి, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి అందరికి చెప్పాము. వాళ్ళపైన క్రిమినల్ కేసు కూడా కట్టుకున్నాం. ఇప్పటికే ఎంక్రోచ్మెంట్ క్లియర్ చేస్తారు. ఏ ఎంక్రోచ్మెంట్ క్లియర్ అయ్యింది. కాలువ ఎంత ఉందో ఆ కాలువ దాని కొలతల ప్రకారం యథావిధిగా అన్ని ఇళ్లు ఏమన్నా ఎన్క్రోచ్ చేసి తీసేది. వేరే నో అదర్